కాంగ్రెస్ ప్రకటించిన కనీస ఆదాయ పథకం బీజేపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ పథకం ప్రకటన ప్రభావం భారీగా ఉండబోతోందా? బీజేపీ రహస్య సర్వేలో ఏం తేలింది? కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించిన కనీస ఆదాయ పథకం వల్ల బీజేపీకి 30 సీట్లు గల్లంతయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ అంతర్గత విశ్లేషణలో తేలినట్లు తెలిసింది. దేశంలో 5 కోట్ల నిరుపేద కుటుంబాలకు ఏడాదికి 72,000 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని రాహుల్ ప్రకటించిన వెంటనే బీజేపీ సీనియర్ నేతలు దానిపై రహస్య విశ్లేషణ చేసినట్టు సమాచారం. ఆ పార్టీ అంతర్గత అంచనాల ప్రకారం రైతాంగ సంక్షోభం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో కనీసం 30 సీట్లు బీజేపీ కోల్పోవచ్చని తేలింది. పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై దాడులతో తమకు రాజకీయ ప్రయోజనం చేకూరుతుందని బీజేపీ సంబరపడుతున్న సమయంలో రాహుల్ ప్రకటన ఆ పార్టీకి అసనిపాతంలా పరిణమించినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. బలమైన జాతీయవాదిగా, దేశానికి చౌకీదారుగా మోదీ తన్ను తాను చిత్రించుకుంటున్న సమయంలో కాంగ్రెస్ ప్రకటన ఆయన ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. బాలాకోట్ దాడుల తర్వాత బీజేపీ కనీసం 230 నుంచి 240 సీట్లు సాధిస్తుందని అనుకున్నామని, కానీ ఇప్పుడు కనీసం 30 సీట్లు తగ్గిపోతాయని ఆ పార్టీ నేత ఒకరు చెప్పారు. బాలాకోట్ ప్రభావం తాలూకు ఊపు కూడా మొదట్లో ఉన్నంత ఇప్పుడు కనపడకపోవడం కూడా బీజేపీ నేతలను నిరాశపరుస్తోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో ఓటింగ్ సరళిపై రాహుల్ కనీస ఆదాయ పథకం ప్రభావం చూపుతుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో గతంలో ఉపాధి హామీ పథకం ప్రభావం చూపినట్టే కనీస ఆదాయ పథకం ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో రాజస్థాన్లో మొత్తం 25 సీట్లు, జార్ఖండ్లో 14లో 12, మధ్యప్రదేశ్లో 29కి 27, ఛత్తీస్గఢ్లో 11కు గాను 10 సీట్లు బీజేపీ గెలిచింది. ఇప్పుడు న్యాయ్ పథకంతో ఈ సీట్లలో ఎంత కోత పడుతుందో చెప్పలేమని బీజేపీ వర్గాలు అంటున్నాయి. రాహుల్ ఈ పథకం ప్రకటించడంతో బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించడం కూడా ఆలస్యం చేసింది. న్యాయ పథకానికి విరుగుడుగా బీజేపీ మరో బృహత్తర పథకం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఇప్పటికే ప్రజలకు వెళ్లాల్సిన సంకేతం వెళ్లిపోయిందని, ప్రధాని పేదలకు ఏడాదికి 6,000 చెల్లిస్తానని ప్రకటిస్తే కాంగ్రెస్ నెలకు 6,000 జమ చేస్తామని ప్రకటించడం ప్రజల్లోకి వెళ్లిపోయిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అనావృష్టి, రైతాంగ సంక్షోభం తీవ్రంగా ఉన్నందువల్ల రాహుల్ ప్రకటించిన పథకం గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావం చూపించవచ్చని బీజేపీ వర్గాలు ఆందోళనతో ఉన్నాయి.